హాయ్ అండి. మళ్ళీ మీకందరికీ స్వాగతం. ఈరోజైతే మార్నింగ్ రొటీన్‌లో భాగంగా ఇంకా పూరి, ఉర్లగడ్డ పల్యం చేసేస్తున్నానండి. పూరి కోసమని మనము ఒక హాఫ్ అన్ అవర్ అది పూరి కొద్దిగా ఊరాలి కదా! కాబట్టి ముందుగానే పిండి ఇలా కలిపేసి పెట్టుకేసుకున్నాను. ఇప్పుడైతే ఉర్లగడ్డ కూడా ఉడికిపోయిందండి. సో, అందుకని ఇప్పుడు తాలింపుకి రెడీ చేసేస్తున్నాను. తాలింపు కోసమని ఇంకా శనగపప్పు కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఈరోజైతే పచ్చి మిరపకాయలు లేదన్నమాట. సో, అందుకు బదులుగా ఎండిన మిరపకాయలు వేసేస్తాంలే అని చెప్పి ఎండిన మిరపకాయలు కూడా వేసి ఇలా వేయిస్తున్నాను అన్నమాట. మనము ఎప్పుడైనా ఏదైనా లేదంటే మళ్ళీ అలా కొనుక్కొని రావడానికైతే టౌన్లో ఉంటే బాగుంటుందండి. మాది విలేజ్ కదా! కాబట్టి ఏది ఉంటే అది ఒక్కొక్కసారి సర్దుకునే పరిస్థితి వస్తుందండి. సో, ఉర్లగడ్డ కూడా మనకి తక్కువగా ఉన్నప్పుడు ఉర్లగడ్డతో పాటు మనం ఒక 2 స్పూన్ల ఈ విధంగా శనగపిండి కలుపుకున్నామంటే మనకు కొద్దిగా అడ్జస్ట్ అవుతుందండి. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్‌కి కావాలన్నమాట. ఇంకా లంచ్‌కి ఇదే కావాలన్నమాట. సో, ఆ విధంగా ఉర్లగడ్డ తక్కువగా ఉండిందంటే మనకు అంత ఎక్కువగా కాదన్నమాట. సో, అందుకని శనగపిండి కలిపి ఈ విధంగా ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోసేసి ఉడికిస్తున్నానండి. ఇప్పుడైతే సరిపోయిందనమాట. కన్సిస్టెన్సీ ఎక్కువగా వచ్చింది. ఇలా చేస్తే అదొక విధంగా టేస్ట్‌గా బాగుంటుందన్నమాట. తగినంత ఉప్పు కూడా వేసేసి ఉడికిస్తున్నాను. కరివేపాకు బదులు ఈరోజైతే పుదీనా వేసేస్తున్నానన్నమాట. పుదీనా టేస్ట్ యాడ్ అవుతూనే అది టేస్టే వేరే కదండి. చాలా బాగుంటుందన్నమాట. సో, ఆ విధంగా చేసి ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టేస్తున్నానన్నమాట. బాగా సన్ని మంట పైన ఉడికిందంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత అయితే ఇంకా మనము పూరి చేయాలి అని చెప్పి ఈ విధంగా నూనె వేసేసి ఒక పక్క రుద్దుతున్నానండి. పూరి ఎప్పుడూ మరీ పల్చగా కాకుండా మరీ థిక్‌గా కాకుండా ఆ పిండిని రుద్దితేనేనండి ఈ విధంగా బఫ్‌గా బాగా వస్తుందన్నమాట పూరీలు. ఇంకైతేనండి చకచకా పూరి చేసేసి టిఫిన్ రెడీ చేసేసానన్నమాట. మీరైతే ఏం టిఫిన్ చేసుకున్నారండి? కమెంట్లో పెట్టండి. తర్వాత నేను చేసే ఈ వీడియోస్ ఓపికగా చూస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలండి. సో, రండి టిఫిన్ చేసేద్దాము. నేనైతే ఇంకా బాక్స్‌కి వేసేసుకొని చకచకా రెడీ అయిపోయానన్నమాట. ఓకే అండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేయండి. అంతే అండి. ఇంకా ఫైనల్గా ఈ విధంగా ప్లేట్లో తీసుకుంటున్నాను టిఫిన్ కోసమని. నేను ఆ రోజు నెల్లికాయ ఊరగాయ వేశాను కదండి. అదైతే ఎక్కువ మంది చూసారన్నమాట. నాకు తెలిసి 3500 సంథింగ్ మెంబర్స్ చూసారన్నమాట. చూడండి 3 డేస్ కూడా కాలేదు చేసి అలా ఖాళీ అయిపోయిందన్నమాట. సరే ఓకే. ఉండే దాంట్లో మార్నింగ్ అయితే ఈ పూరీలు తిన్నప్పుడు ఏదైనా ఒక విధంగా మందంగా అజీర్ణంగా ఉండిందంటే ఈ నెల్లికాయ తింటే మార్నింగ్ చాలా బాగుంటుంది అని నెల్లికాయ కూడా సైడ్లో వేసుకుని టిఫిన్ చేస్తున్నానండి. రండి టిఫిన్ చేద్దాం. ఓకే అండి. బాయ్.